సంవత్సరాలుగా వ్యవసాయం ఆధారంగా బతుకుతున్న మా కుటుంబాలకు ఈ రుణమాఫీ అనేది మాత్రం సంతోషకరమైన వార్త. కానీ దాన్ని మేము రుణం పొందే అధికారం మాకు లేకుండా పోయింది. ఎటువంటి హక్కుపత్రాలు కానీ, ఎటువంటి కాగితాలు కానీ, ఎటువంటి హక్కులు మాకు లేకుండా ఉండడం వల్ల మేము ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాం. గవర్నమెంట్ ఇచ్చేవి అవన్నీ మాకు అనుకూలంగా వచ్చేటట్టు దాన్ని ఒక జీవో తెచ్చి ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి హక్కుపత్రాలు ఇవ్వలేదు ఇప్పటివరకు. వాటిని నివసిస్తున్నా కూడా మాకు కూడా వాటి మీద హక్కులు కలిగించి, మాకు హక్కుపత్రాలు కలిగించి, మాకు కూడా రుణాలు లబ్ధి పొందేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో క్రాప్ లోను ఒకటేసార్ల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఎంతో గర్వకరమైన విషయము. అందరూ రైతులు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ROFR పట్టా ఉన్న వాటికి కూడా మాఫీ చేయడం చాలా గొప్ప విషయము. ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లో మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడల్లో ఒకటేసార్ల మాఫీ అయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే సాధ్యమైంది. గతంలో ఈ పోయిన ప్రభుత్వం కూడా కేసీఆర్ మాయల మాటలు చెప్పుకుంటూ, ఒక పిట్టల రాముడు చెప్పినట్టు చెప్పుకుంటూ 4 విడతల వారిగా ఇస్తా అన్నాడు. అది కూడా చేయకుండా రైతులకు. మీడియా సోదరులకు నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఆ చర్చలో భాగంగా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న రైతులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టి ఏకకాలంలో రుణమాఫీ ఒక్కటేసారి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా మరి క్యాబినెట్ మీటింగ్లో నిన్న జరిగింది. మరి 15 ఆగస్టు లోపు మరి కంపల్సరిగా 2 లక్షల రుణమాఫీ మరి చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటూ ఉంది. అదే మాదిరిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ యొక్క మారుమూల ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో మరి పట్టాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి కార్యక్రమాన్ని ఏకకాలంలో రైతులందరికీ వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగనే గూడూరు మండల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు పట్టాలు లేకపోవడం వల్ల పానినకల మీద పెట్టుకున్నటువంటి రైతు రుణాలను కూడా మాఫీ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ వాగ్దానం రాహుల్ గాంధీ వరంగల్లో చేయడం ఏదైతే ఉందో, ఆ కార్యక్రమం నిన్న క్యాబినెట్లో తీర్మానం పెట్టడం చాలా సంతోషకరం రైతులందరికీ. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము రుణమాఫీ అని ఆ అప్పుని ఇంకా రెట్టింపు చేసారు తప్ప మాఫీ అనేది జరగలేదు. రైతులు చాలా సంక్షోభంలో ఉన్నారు. ఈరోజు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడంతో ఈ ప్రకటన చేయడం అందరికీ సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఆగస్టు 15కి మాఫీ అన్నట్టు మళ్ళీ ఎమ్మటే రుణాలు అందరికీ ఇవ్వాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. అదేవిధంగా రైతులందరి తరఫున కూడా నా విజ్ఞప్తి. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయని విధానంలో క్యాబినెట్లో ఆమోదం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందో ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం, దాన్ని నిన్న క్యాబినెట్లో ఆమోదించడం జరగడం అనేది హర్షిస్తూ, మరి రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకి 31 వేల కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీ విషయంలో ఒక హర్షించదగ్గ ప్రకటన చేయడం అనేది రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గతంలో 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ విషయంలో 10 సంవత్సరాల నుండి కూడా రైతుల రుణమాఫీ విషయంలో ₹1,00,000 చేస్తామని చెప్పి ఆ ₹1,00,000 కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు, అంటే ప్రతి సంవత్సరం కూడా వడ్డీలకు సరిపోయే విధంగా చేసి అసలు ఆ విధంగానే బ్యాంకుల్లో ఉండడం, మరి రైతులకు వ్యవసాయం అనేది ఒక సంక్షోభాలకు నెట్టివేయబడే విధంగా చేసినటువంటి గత పరిపాలన పాలకులు చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ విషయంలో వరంగల్లో 2022 మే 6వ తేదీన మీటింగ్లో ఏదైతే చెప్పారో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మాట ఇచ్చినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రుణమాఫీ చేయడం అనేది మేము అందరూ కూడా ఇక్కడ రైతాంగంగా అందరూ హర్షిస్తూ ఉన్నారు.
మరి ఏదైనా చెప్పేది చేసేది ఏదంటే కాంగ్రెస్ పార్టీయే ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసింది. రైతుల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రైతులందరూ కూడా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నిన్న జరిగిన సమావేశంలో సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రైతుకు 2 లక్షల రుణమాఫీ పెట్టినది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరి వరంగల్ జిల్లా మీటింగ్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ సార్ కూడా వచ్చేసి రైతులకి రుణమాఫీ అని చెప్పారు. పేద రైతుకి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే రైతు బంధు ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చి కూడా మాకు రైతు బంధు రైతులకు రుణమాఫీ అని చెప్పలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి సారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ సార్ వీళ్ళు వచ్చేసి మాకు రుణమాఫీ రైతులకు నిరుపేదలకి రుణమాఫీ చేస్తారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. సీరోల్ మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్ రెడ్డి. నేను మన రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తున్నందుకు ఆగస్టు 15 లోపు చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మాట నిలబెట్టుకున్నారు. ముందుకన్నా ఇచ్చిన మాటలన్నీ కూడా హామీలన్నీ కూడా నిలబెడతారు. వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా పేరు నాగేశ్వరరావు. మాది సీరోల్ గ్రామం, సీరోల్ మండలం, మహబూబాద్ డిస్టిక్. నేను రైతుని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీపై రైతులకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో రైతులందరూ చాలా సంతోషంగా ఉండడం జరిగింది. గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ వాటిని విడతల వారీగా చేయడం వల్ల ప్రజలకు వాటి వల్ల లాభం చేకూరలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలో రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ పథకాన్ని మాటిచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఏదైతే చెప్పిండో అదే మాటకు కట్టుబడి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 9 లోపు తీసుకున్న రుణాలు అటువంటి ఏవైతే ఉన్నాయో అవి రుణమాఫీ చేస్తానడం చాలా సంతోషకరమైన విషయం. For more videos like this, subscribe Big TV channel.